ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే కిన్నెరసాని నీళ్లు విడుదల చేసేటప్పుడు కిన్నెరసాని నీళ్ళకి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. ముందస్తు హెచ్చరికలు జారీ చేయకపోవటం వల్ల ఈ ప్రమాదం తలెత్తుంది. సరే వాళ్ళేం జారీ చేసామంటారు, కానీ జనానికి అది అందట్లేదు. గతంలో మైక్ ద్వారా ముందే తెలియజేసేవాళ్ళు. 4 రోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన మొన్న కూడా ఉలవనూరు కిన్నెరసాని ఆ ప్రాంతంలో కూడా కిన్నెరసానిలో ఒక 9 మంది కుటుంబం సమేతంగా బలైపోయేవాళ్ళు. అదృష్టవశాత్తు వాళ్ళు తప్పించుకోవడం జరిగింది అర్ధరాత్రి. అందుకని ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కేటీపీఎస్ జన్కో వాళ్ళపైన, అలాగే ఇరిగేషన్ శాఖ పైన, వీళ్ళందరిపైన ఉంది. ముఖ్యంగా వైపు మొత్తం ప్రళయం కనపడతా ఉన్నా కూడా ముందు జాగ్రత్తగా అనౌన్స్ చేయటం, లేదా ముందు జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్లు చేయలేకపోవటం అనేది అది విచారకరం. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. భద్రాచలంలో కలెక్టర్ గారికి తెలిసిన వెంటనే భద్రాచలం నుంచి మన బోట్స్ అన్నీ కూడా తెప్పించడం జరిగింది. సరే ఏదన్నా కూడా ఇక్కడ మానవ ప్రయత్నం లోపం లేకుండా చేస్తున్నారు. కానీ భవిష్యత్తులో మాత్రం కిన్నెరసాని ఎప్పుడైనా ప్రమాదం. వాళ్ళేమో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం కోసం 402 అడుగులు ఎప్పుడు ఆ లెవెల్ మెయింటైన్ చేయాలి కిన్నెరసాని ప్రాజెక్టులో. వాళ్ళు మళ్ళీ నీళ్లు ఉండవేమోని 405 వరకు పెంచారు. దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ 407. 407 అంటే ఇంకా ఏ నిమిషం ఇదైనా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరే క్రమంలో జారకముందే మళ్ళీ నీళ్లు వదిలేయాలి. ఇటువంటి అందువల్ల ఎప్పుడైనా వర్షాకాలం 400 సరిపోతాయి. వర్షాకాలం తగ్గేట్లుగా ఉంటే ఇంకా మాన్సూన్ సీజన్ చాలా ఉంది. సరే ఇటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు కూడా కిన్నెరసాని వాళ్ళు జన్కో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ మిస్ అయినటువంటి సాయి కృష్ణ క్షేమంగా రావాలని కోరుకుందాం. మేమందరూ కూడా అన్ని గ్రామాలు ఇక్కడ దంతెలవారు, సంఘం, ఇంకా చుట్టుపక్కల పాల్వంచ, బండ్రగొండ, నాగారం, రంగాపురం అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ప్రార్థిస్తున్నారు అతను వెనక్కి రావాలని. చూద్దాం, అంత మంచి జరుగుతుందని కోరుకుంటాం. కురుస్తున్నటువంటి తీవ్రమైనటువంటి భారీ వర్షాలు వరద రూపం దాల్చి కొత్తగూడెం నియోజకవర్గంలోని కిన్నెరసాని ప్రాంతంలో ఇవాళ పెద్ద ప్రమాదం జరిగింది. కిన్నెరసాని నుంచి విడుదల చేసిన నీళ్లు ముర్రేడు దగ్గర, అంటే ముర్రేడు స్ట్రీము, కిన్నెరసాని స్ట్రీము, 2 ఉపనదుల నీళ్లు నగరం దంతెలవారు దగ్గర నగరం అనే చోట కలుస్తాయి. అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ అంటే చుట్టూ నీళ్లు ఉంటుంది, మధ్యలో ఒక దీవిలా గుట్టలాగా. అక్కడ 7 మంది చేరారు. మామూలుగా జీవాలు వాటిని మేపటం కోసం వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ నీళ్లు పొంగటంతో మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఇతర అధికారులు అలర్ట్ అయ్యి వాళ్ళకి కబురు చేయటం, తర్వాత సర్వీస్ బోట్లు కూడా తీసుకురావడం జరిగింది. సో ఏదన్నా 6 అయితే అబ్బాయి సాయి కృష్ణ అనే అబ్బాయి ఆయన స్లిప్ అయ్యాడు. ఆయన కోసం ఇప్పుడు బోట్స్, సర్వీస్ బోట్స్ అన్నీ కూడా తిరుగుతున్నాయి, రెస్క్యూ బోట్స్. అదేవిధంగా రెస్క్యూ మెన్ కూడా భద్రాచలం